న్యూస్ ఛానల్స్ లో ఏదైతే స్ప్రెడ్ అవుతుందో అదంతా ఫేక్ న్యూస్ అండి. వీళ్ళిద్దరు 12 పెళ్లి చేసుకుంటారు. వీళ్ళ టార్గెట్ అంతా కూడా నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగేసి వచ్చేస్తుంది. ఇది పూర్వం నుంచి మన తెలుగులో ఉన్న సామెత. ఇది ఎంత కరెక్టో అని చెప్పడానికి ఇదిగో ఈ అమ్మాయి ఓ ఉదాహరణ. ఈమె ఓ సామాన్య మధ్యతరగతి అమ్మాయి. పేరు బేతి వీరదుర్గా నీలిమ. వయసు 21, ఇంజనీరింగ్ చదివింది. ఈమె గత ఆదివారం రాత్రి పడుకుని తెల్లారి లేచేసరికి ఆమె జీవితంలో కోలుకోలేనంత డ్యామేజ్ జరిగిపోయింది. ఏం జరుగుతోందో ఏంటో తెలియక ఆ పిల్ల విలవల్లాడిపోతుంది. దీనికి కారణం ఓ ఫేక్ న్యూస్ ఆమెకు సంబంధించి లోకమంతా స్ప్రెడ్ అయిపోయింది. ఏకంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం గోలగోల చేసేసింది. బట్ అది నిజమా కాదా అని కనీసం క్రాస్ చెక్ చేయకుండా కేవలం వైరల్ న్యూస్ కోణంలోనే వైరల్ చేసేస్తారు. తీరా సీన్ కట్ చేస్తే ఆ పిల్లను అంతా కలిసి బలిపశువుని చేసేస్తారు అనే విషయం అర్థమవుతుంది. ఎవరో చేసిన ఒక ఫేక్ నిందకు ఈ సో కాల్డ్ మీడియా మొత్తం కలిసి నిజమే అని రుద్దేసి ఆ పిల్ల జీవితాన్ని బద్నాం చేసేస్తారు. ఏ మీడియా అయితే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారో వాళ్ళే ఇది కూడా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. నిత్యం మన చుట్టూ జరిగే గల్లీ నుంచి ఢిల్లీ వరకు జాతీయ అంతర్జాతీయ విషయాలపై ఆ రోజు ఉండే ముఖ్యమైన ఇష్యూస్పై జెన్యూన్గా నా అభిప్రాయం పక్కాగా వాస్తవాలన్నింటిపైన అధ్యయనం చేశాకే వీడియోలు చేస్తుంటాను. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, నచ్చకపోతే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. గత 2 రోజులుగా కోనసీమలో నిత్య పెళ్లి కూతురు అంటూ మీడియా, సోషల్ మీడియా, ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్ ఛానల్స్లో రచ్చలేపారు. 2 ఏళ్లలో 12 మందిని పెళ్లి చేసుకుని మోసం చేసిందని, పెళ్లి కాని వాళ్ళు, విడాకులు తీసుకున్న వాళ్ళు, డిప్రెషన్లో ఉన్నవాళ్ళు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, డబ్బున్న వాళ్ళే ఆమె టార్గెట్ అని ప్రచారం చేశారు. ఈ ప్రచారానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఓ నలుగురు కలిసి ముఖాలకు మాస్కులు వేసుకుని నీలిమ ఆమె తల్లిదండ్రుల ఫోటోలు పట్టుకుని మొన్న సోమవారం రోడ్డు ఎక్కారు. ఆమె తల్లి, తమ్ముడు దీనికి సహకరిస్తా ఉన్నారు. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని ఈ ముసుగు వ్యక్తులు డిమాండ్ చేశారు. తాము కూడా వాళ్ళ బాధితులమే, మాకు న్యాయం చేయండి అని వాళ్ళు ఆందోళన చేశారు. అదే రోజు నాకు ఈ విషయం తెలిసింది. బట్ 2 ఏళ్లలో 12 పెళ్లిళ్ళు, అది కూడా 21 ఏళ్ల అమ్మాయి అనగానే డౌట్ కొట్టింది. అందుకే అసలు వాస్తవం ఏంటి అనేది వెరిఫై చేస్తే కళ్ళు బయర్లు గమ్మే వాస్తవాలే తెలిసాయి. కేవలం 2 ఏళ్లలో 12 పెళ్లిళ్ళు చేసుకోవడం అంటే సరాసరి 2 నెలలకు ఒక పెళ్లి చేసుకున్నట్టు. అది సాధ్యమేనా? ఒక్క పెళ్లికే చాలామంది నానా అగచాట్లు పడుతుంటే ఒక అమ్మాయి ఏకంగా 12 పెళ్లిళ్ళు చేసుకోవడం ఎలా జరుగుతుంది? కేవలం నలుగురు వచ్చి 4 ఫోటోలు పట్టుకుని నిత్య పెళ్లి కూతురు అని ఆరోపణలు చేస్తే దానిని పట్టుకుని అంతా ఊరేగడం ఏంటి దారుణం కాకపోతే? అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురానికి చెందిన నీలిమ మీడియా ముందుకు వచ్చి, నేను నిత్య పెళ్లి కూతురు కాదు, నేను ఎవరిని మోసం చేయలేదు, నాకు ఒక్క పెళ్లి కూడా జరగలేదు, అసలు బాధితురాలు నేనే, నన్నే మోసం చేశారు, ఇప్పుడు జరగాల్సింది న్యాయం నాకే న్యాయం జరగాలి, నాపై దారుణమైన ఆరోపణలు చేసి అబద్ధాలు ప్రచారం చేస్తున్న వాళ్ళందరినీ శిక్షించాలి అంటూ బయటకు వచ్చి నెత్తి నోరు బాదుకుంటూ చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నేను చేసుకున్నాను అని చెబుతున్నారు కదా, 12 మంది ఎవరో చెప్పి ఆ తర్వాత ప్రచారం చేయండి. పోనీ 12 మంది అక్కర్లేదు, కనీసం ఒక 2 చూపించండి చాలు. నేను, నా కుటుంబం ఆత్మాహుతి చేసుకుని చచ్చిపోతామంటూ నీలిమ, ఆమె తల్లి, సోదరుడు విలపిస్తూ రోడ్డు ఎక్కారు. ఇప్పుడు ఒకవేళ నిరూపించుకోలేకపోతే వాళ్ళు కూడా అలా చేసుకుంటారా అని ఆమె ఓపెన్గా బయటకు వచ్చి బహిరంగంగానే ఛాలెంజ్ విసురుతోంది. ఇప్పుడు ఈ ఛాలెంజ్ను ఆ మాస్కులు వేసుకుని రోడ్డెక్కిన బాధితులు, ప్రచారం చేసిన మీడియా స్వీకరిస్తుందా? మరి స్వీకరించలేరు కదా. అందుకే నిన్నటి నుంచి ఆ అమ్మాయి కుటుంబం రోడ్డెక్కితే ఒక్కడు వచ్చి, ఇదిగో నువ్వు చేసావు, పలానా వాళ్ళని మోసం చేసావు, నీ పెళ్లిలో బండారం ఇదే అంటూ బయటపెట్టింది లేదు కదా. అంటే క్రిస్టల్ క్లియర్ గా ఏదో ఫేక్ న్యూస్ ఆన్లైన్ లో దొరికింది, మనం కూడా వేసేస్తే వైరల్ అయిపోద్ది, వ్యూస్ వస్తాయి, ఈ ఒక్క యావదప్ప నిజమా అబద్ధమా అని ఆలోచించే మనస్తత్వం పూర్తిగా పోయింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ ఆఫీసులో నిర్వహించిన గ్రీవెన్స్ కు 3 మహిళలు, 1 పురుషుడు కలిసి 4 వచ్చారు. జిల్లా ఎస్పీ కృష్ణారావును కలిశారు. తమను రామచంద్రాపురానికి చెందిన బేతి వీరదుర్గ నీలిమ అనే అమ్మాయి మోసం చేసిందని ఫిర్యాదు చేశారు. తమ కుమారుడిని పెళ్లి చేసుకుని మోసం చేసిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు వాళ్ళు. ఆ తర్వాత ఈ 4 మాస్కులు వేసుకొని ఫోటోలు పట్టుకొని అమలాపురం పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా కూడా చేశారు. తమను మోసం చేసి దోచుకున్న డబ్బులు, బంగారం తనకి ఇప్పించాలని నీలిమ, ఆమె తల్లితో పాటు రామకృష్ణ, కళ్యాణ్ను అరెస్ట్ చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన జీవి రాజేశ్వరి, నరసాపురానికి చెందిన లక్ష్మి, తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన సుజాత డిమాండ్ చేశారు. ఈ మోసాలకు నీలిమ, ఆమె తల్లి వీరలక్ష్మికి రామకృష్ణ, కళ్యాణ్ అనే వాళ్ళు సహకారం అందిస్తున్నారని, వీళ్ళంతా ఒక ముఠాగా ఏర్పడి డబ్బు కోసం మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నీలిమ మా లాంటి వారిని మరో 11 మందిని పెళ్లి చేసుకుందని, తర్వాత కాపురానికి రమ్మంటే రాకుండా తమనే ఇబ్బందికి పెడుతుందని,
తమనే ఇల్లరకం రమ్మంటోంది అని వీళ్ళు ఆరోపించారు. గట్టిగా అడిగితే డబ్బులు బంగారం డిమాండ్ చేసి తీసుకుంటుంది, అవి ఇచ్చాకైనా కాపురానికి రమ్మంటే రావట్లేదు అనేది వీళ్ళ ఆరోపణ. పైగా తమపైనే 498 సెక్షన్ ప్రకారం కేసులు పెట్టి వేధిస్తుందని వీళ్ళు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బాగా డబ్బున్న వాళ్ళు, విడాకులు తీసుకున్న వాళ్ళు, విడాకులకు అప్లై చేసి కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళు, అలాగే డిప్రెషన్లో ఉన్నవాళ్ళు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వీళ్ళందరినీ నీలిమ అండ్ గ్యాంగ్ టార్గెట్ చేస్తుందని వాళ్ళు ఆరోపించారు. అందుకోసం తమకు పరిచయం ఉన్న కొందరు లాయర్ల ద్వారా విడాకులకు అప్లై చేసిన వాళ్ళ స్థితిగతులు, వివరాలు, కుటుంబ నేపథ్యం తెలుసుకుని మరి వల వేసేవాళ్ళని, అందుకే ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేశామని ఈ నలుగురు మాస్కులు వేసుకుని వచ్చిన వాళ్ళు చెప్పుకొచ్చారు. వీళ్ళ ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. నీలిమ 12 మందిని పెళ్లి చేసుకుని మోసం చేసింది అనేది పచ్చి అబద్ధమని తేలింది. ఇంతమందిని పెళ్లి చేసుకుని మోసం చేసినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదని సిఐ వెంకటనారాయణ చెప్పారు. ఆమె 12 మందిని మోసం చేసి పెళ్లి చేసుకుని బ్లాక్మెయిల్ చేస్తోంది అని ఆమెపై పాలకొల్లుకు చెందిన గుర్రం రాజేశ్వరి ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పారు. నీలిమ కుటుంబానికి, రాజేశ్వరి కుటుంబానికి పాత గొడవలు ఉన్నాయి, పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారని, ఆ కేసులు ఇప్పుడు విచారణలో ఉన్నట్లు తేలిందని సిఐ తెలిపారు. నీలిమ, ఆమె తల్లి, తమ్ముడు కూడా లేటెస్ట్గా మీడియా ముందుకు వచ్చి తమపై ఫిర్యాదులు చేసిన పాలకల్లుకు చెందిన పాస్టర్, అతని తల్లి, ఆయన కుటుంబం మీద సంచలన ఆరోపణలు చేశారు. వీళ్ళు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుండగా తనకు 2023లో ఒక మధ్యవర్తి ద్వారా వీళ్ళ పెళ్లి సంబంధం వచ్చిందంట. కానీ ఆ పాస్టర్, పెళ్లి కొడుకుగా వచ్చిన పాస్టర్కు అంతకు ముందే అప్పటికే కొన్ని పెళ్లిళ్ళు అయ్యాయని, యువతులను విదేశాలకు తరలిస్తాడని వీళ్ళు ఇప్పుడు ఆరోపిస్తాం. కానీ ఆ విషయం తెలియక తను కూడా అతడితో పెళ్లికి అంగీకరించి మోసపోయానంటూ నీలిమ ఇప్పుడు లబోదిబోమని ఏడుస్తాం. ఇక్కడ నీలిమ అతడి గురించి చెబుతున్న దానిలో వాస్తవం ఎంత అనేది కూడా ఖచ్చితంగా వెరిఫై చేస్తే తప్ప ఇది కూడా నిజమా అని మనం నమ్మలేము. ఇక్కడ క్లియర్గా మనకు అర్థమైంది ఏంటంటే, ఈ రెండు కుటుంబాల మధ్య గత కొంతకాలంగా ఈ పెళ్లి నేపథ్యంలోనూ గొడవలన్నీ జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటున్నారు. ఈ బురద చల్లడంలో భాగంగానే నీలిమ ఆమె కుటుంబంపై 12 పెళ్లిళ్ళు నిత్య పెళ్లి కూతురు అనే ఫేక్ ప్రచారం చేశారు, నో డౌట్. ఇక నీలిమ ఆమె తల్లి చెబుతున్న దాని ప్రకారం చూస్తే 2023 ఆగస్టు 20న ఎంగేజ్మెంట్ చేసుకుందామని పాలకొల్లుకు చెందిన పాస్టర్ కుటుంబం నీలిమ కుటుంబానికి చెప్పింది. అలా చెప్పిన 2 రోజులకే, అంటే ఆగస్టు 22న రాత్రి 7:30 గంటల సమయంలో నీలిమ ఇంటికి పాస్టర్ కుటుంబం వచ్చింది. ఆ టైంలో నీలిమ తల్లి ఇంట్లో లేదు. అమ్మకి మేము ఆల్రెడీ మాట్లాడేసామంటే ఇంక సరే అమ్మకి ఇష్టం కదని చెప్పి నేను యాక్సెప్ట్ చేసేసాను. అయితే మీ అమ్మకు అన్నీ చెప్పాం, నువ్వు మాకు బాగా నచ్చావు అని అప్పటికప్పుడే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. తన తాత ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి వెళ్ళిన తన తల్లి వచ్చేలోపు ఎంగేజ్మెంట్ తంతు పూర్తి చేశారంటోంది నీలిమ. అంతలో తల్లి వచ్చి ఇదేంటి అని అడగడంతో ఆ మరుసటి రోజే ఆగస్టు 23న పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తెచ్చారు. కానీ వీరలక్ష్మి నీలిమ అందుకు అంగీకరించలేదు. ఎందుకంటే ఒక్కగానొక్క అమ్మాయి, మీరు ఈరోజు వచ్చి రాత్రి 7:30 ఎంగేజ్మెంట్ అని చెప్పి తెల్లారిసరికి పెళ్లి అంటే ఎలా చేసేస్తాం, అందరికీ చెప్పుకోవాలి కదా అని వాళ్ళు ససేమరా ఒప్పుకోలేదండి. దీంతో 13 రోజుల తర్వాత సెప్టెంబర్ 6న పెళ్లి చేసుకుందామని ఫిక్స్ చేసేసారు. కానీ అంతవరకు ఆగకుండా మళ్ళీ ఆగస్టు 26న నీలిమ పుట్టినరోజున ఆమె ఇంటికి ఈ పెళ్లి కొడుకు కుటుంబీకులు వెళ్ళారు. బొందని చెప్పేసి బందేసిన తాళి కూడా కట్టడం జరిగింది. మా సాంప్రదాయం ప్రకారం అని చెప్పి అప్పటికప్పుడు నీలిమకు బెడ్రూమ్లోకి తీసుకుపోయి తాళి కట్టేశాడంట. ఆమె తల్లి ఇదేంటి అని అడిగితే, ఎలాగూ సెప్టెంబర్ 6న మీ సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకుంటాం కదా, ఈలోగా మా సాంప్రదాయ ప్రకారం ఇలా చేసుకున్నాం అని చెప్పాడంట ఆయన. సరే, సెప్టెంబర్ 6న అన్నవరంలో హిందూ సాంప్రదాయ ప్రకారం ఎటు పెళ్లి చేసుకుంటాం కదా అని నీలిమ ఆమె తల్లి సర్ది చెప్పుకున్నారంట. అయితే ఆగస్టు 28న నీలిమకు ఆమె తల్లికి మరో షాకింగ్ విషయం తెలిసింది. అదేంటంటే, అతనికి ఇదివరకే 14 ఏళ్ల క్రితమే పెళ్ళయింది. 13-11 ఏళ్ల పాప బాబు కూడా ఉన్నారు. వాళ్ళ ఫోటోలు కూడా ఇప్పుడు నీలిమ దగ్గర ఉన్నాయంటుంది. అతనికి పెళ్ళయింది, భార్య పిల్లలు ఉన్నారని తెలిసాక కూడా ఎందుకు మరి పెళ్లి క్యాన్సిల్ చేసుకోలేదు, ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని నీలిమని అడిగితే ఆమె చెప్పే సమాధానం ఏంటంటే, అతను విడాకులు ఇచ్చేసానని చెప్పాడు, అందుకే రెండో పెళ్లి చేసుకుని తనను తన తమ్ముడిని బాగా చదివిస్తానని చెప్పాడు, బాగా చూసుకుంటాను అని అతను చెప్పాడంట. దీంతో పాటు 5 లక్షల డబ్బులు, అలాగే తన తల్లికి మరో 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాడంట. తండ్రి లేని తన కుటుంబానికి ఇలాంటి సపోర్ట్ దొరికింది కదా అని ఆమె సర్దుకుపోయాను అంటోంది. కానీ సెప్టెంబర్ 2న నీలిమ కుటుంబం పెళ్లి పనులతో హడావిడిగా ఉన్న సమయంలో ఈ పాస్టర్ మొదటి భార్య తన తల్లికి ఫోన్ చేసి, పాప 2 పిల్లలతో ఉన్న నాతో విడాకులు తీసుకోకుండానే అతనిని మీరు ఎలా పెళ్లి చేసుకుంటారు, మీ అమ్మాయికి ఇచ్చి ఎట్లా పెళ్లి చేస్తారు అని ఆమె నిలదీసింది. ఆ తర్వాత అతని గురించి వీళ్ళు విచారిస్తే అసలు విషయాలన్నీ తెలిసాయని, అతనికి ఇంకా డైవోర్స్ కాలేదనే వాస్తవం తెలిసాక అదే విషయం అతనిని అడిగితే కోర్టులో ఉంది, త్వరలో విడాకులు తీసుకుంటామంటూ నమ్మించాడంట. సో తన మొదటి భార్యకు చెందిన
12 గ్రాముల నెక్లెస్ కూడా తెచ్చి ఇచ్చాడని వాళ్ళే కోరి ఇచ్చారని నీలిమ చెబుతోంది. అయినప్పటికీ అతను ఫ్రాడ్ అని తెలిసి అక్కడితో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నామని, ఎందుకంటే ఒకసారి ఎల్ఎల్బి చదివాను, లాయర్నే అని చెప్పాడంట, మరోసారి సాఫ్ట్వేర్ ఇంజనీర్ను అని చెప్పాడంట, ఫైనల్గా పాస్టర్నే అని చెప్పాడంట, తనకు కంపెనీలు ఉన్నాయని కూడా చెప్పుకొచ్చాడు. ఇన్ని రకాలుగా మాట మారుస్తా ఉన్నాడు. మొత్తానికి ఏదో తేడాగా ఉంది. ఫైనల్గా తేలింది ఏంటంటే భార్య పిల్లలు ఉండగానే అబద్ధమాడి పెళ్లి చేసుకోబోతున్నాడనే ఉద్దేశంతో మాకు నమ్మకం కుదరక అతనితో పెళ్లి రద్దు చేసుకున్నట్టు ఇప్పుడు వీళ్ళు చెబుతా ఉన్నారు. 2023లోనే తాము పోలీసులకి సంఘటనపై ఫిర్యాదు చేశామని, ఆ కేసు కోర్టులో ఉందని అమలాపురం ఎస్పీని సైతం 4 సార్లు కలిసి ఫిర్యాదు చేసినట్టు, అలాగే అమలాపురం పోలీస్ స్టేషన్ తో పాటు దిశ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదులు చేశారంట నీలిమ, ఆమె తల్లి. అలాగే పాలకొల్లు పోలీసులు కూడా వెళ్లి ఫిర్యాదు చేసినందుకు తమను బెదిరించి డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేసుకున్నారని ఇప్పుడు నీలిమ, ఆమె తల్లి ఆరోపిస్తా ఉన్నారు. తమను కావాలనే పక్కా ప్లానింగ్ తోనే వాళ్ళు మా ఫోటోలు పట్టుకుపోయి రోడ్డెక్కి ఇలా నిత్య పెళ్లి కూతురనే ప్రచారం చేసి తన జీవితంపై తేరుకోలేని విధంగా దెబ్బ కొట్టారంటూ నీలిమ చెబుతోంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే నీలిమ కుటుంబం తాము మోసపోయామంటూ వాళ్ళపై పెట్టిన కేసులే తప్ప వీళ్ళపై ఒక్క కేసు కూడా ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు కూడా వాళ్ళు ఎస్పీని గ్రీవెన్స్ లో కలిసి ఫిర్యాదు చేశారు. దానిపై ఇంకా కేసు కూడా కట్టలేదు. ఇంతలోనే ప్రపంచమంతా నిత్య పెళ్లి కూతురు అంటూ ఎలాంటి ఆధారం లేకుండానే ప్రచారం జరిగిపోయింది. ఇవి ఇప్పుడు నిత్య పెళ్లి కూతురు అంటూ వైరల్ న్యూస్ వెనుక ఉన్న వాస్తవాలు. ఇలాంటి వాస్తవాలు మన చుట్టూ జరిగే అనేక అంశాలమే రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ టైం చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా మర్చిపోకండి. స్కామ్ అంతా కూడా కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేయమని మేము కోరుతున్నామండి.